నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, దేవతలు దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం ఆవిర్భవించినటువంటి రోజు మోహిని ఏకాదశి. శ్రీమన్నారాయణమూర్తి మోహిని అవతారం దాల్చిన రోజు మోహిని ఏకాదశి. కాబట్టి అమృతం ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన, విష్ణు సహస్రనామం విన్న, సహస్ర గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే విష్ణు సహస్రనామం విన్నా కూడా ఈరోజు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. మోహిని ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి విష్ణువుకి సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నివేదన చేయాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయాలి. ఆలయంలో సమ్మార్జన చేయాలి. అంటే ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఇలా ఆలయంలో ప్రత్యేకమైన సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. మోహిని ఏకాదశి సందర్భంగా ఈ సమ్మార్జన నిర్వహించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో గృహంలో విష్ణువుని పూజించడం ద్వారా కూడా విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు విష్ణువుకు ప్రియమని నరసింహ పురాణంలో చెప్పారు. తుమ్మి పూలు, జాజి పూలు విష్ణువుకు ప్రియమని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం మొత్తం చదవటం లేదా వినటం సాధ్యం కాని వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకున్నా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు అన్నవరం క్షేత్రంలో సత్యదేవుని కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గృహంలో సత్యనారాయణ స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోవటం, సత్యనారాయణ స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే సత్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వీలైతే ఈరోజు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా కూడా ఉత్తమమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. మోహిని ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పంచముఖ పరమేశ్వరుడి 5 ముఖాలలో వామదేవ ముఖానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, వామదేవ ముఖానికి ఉన్నటువంటి మంత్రం ఏంటో, ఆ మంత్రార్థం ఏంటో, దాని ద్వారా పరమేశ్వరుడు ఇచ్చే సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. బండి కదులుతోంది, చెట్లు కదలట్లేదు, కానీ నీకెలా కనబడుతుంది? కదులుతున్నాయి చెట్లని. కావాలంటే నువ్వు వాదించి ఇంకొకరిని రా నీకు చూపిస్తానంటే అవునండి కదులుతుంది ఒప్పుకుంటానండి అంటాడు. ఇక్కడ కనుక అక్కడే కనుభ్రమ అనేది నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. ఒకనొక భ్రమ చేత ఆ విధంగా కదలనివి కదులుతున్నట్లు, అదేవిధంగా కదులుతున్నవి కదలనట్లు కనబడుతుంటాయి. ఎందుకంటే భూమి కదులుతోంది అందరికీ తెలుసు, కానీ కదలకుండా ఉంటే కనబడుతుంది. కదలని సూర్యుడు కదులుతున్నాడు కనబడుతున్నాడు. లోకంలోనే మనకి ఇలాంటివి కనబడుతూ ఉంటే ఒప్పుకుంటున్నామా లేదా? కనుక సూర్యుడు ఉదయించాడు అస్తమించాడని సైంటిస్టు అంటాడు, మీరు అంటారు. కానీ వ్యవహారంలో ఒకటి కనబడుతున్నా ఇది కానీ ఒక వైజ్ఞానిక సత్యం నిత్యం ఉందని ఎలా అనుకుంటావో, వ్యవహారంలో కూడా తాను కాని ఇంద్రియములు తాననే భ్రాంతి ఉండడం కూడా అదే విధంగా గ్రహించి ఇవి జరుగుతున్నా నిజానికి నాకు అంటట్లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ జ్ఞానం కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానం కానీ ఉంటే ఇంకా వీటితో మమైకం ఉండదు. వీటితో మమేకం లేదెప్పుడు వీటితో పొందే సుఖదుఖాలపై భ్రాంతులు ఉండవు, వాటి కోసం కర్మలంపటాలు ఉండవు.
క్రమంగా నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీటితో తాదాత్మ్యాన్ని ఎలా విడిచిపెట్టాలో భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మతత్వాన్ని అనాత్మతత్వాలతో తాదాత్మ్యం నుంచి విడిచిపెట్టాలి. అనాత్మతత్వాలు కర్మల చేతనే బంధం ఏర్పడుతుంది కనుక కర్మలు చేయడానికి కావలసినటువంటి 5 కారణాలని చూపించి 5 కారణాలను వాడుకుంటున్న త్రికరణాలని చెప్పి వీటన్నిటికీ శక్తినిస్తున్నా వీటికి అతీతముగా అంటకుండా ఉన్నది నేను కనుక ఇవి కదులుతూ ఉంటే ఈ ధర్మమంతా ఆత్మయందు నేను చేస్తున్నాను ఆరోపిస్తున్నావు. కానీ నేను తెలుసుకో అనగానే నేను తెలుసుకోవడం ఏంటి? నేను ఫలానా సుబ్బారావు కానీ ఫలానా అప్పారావు కానీ ఫలానా రామారావు గారు అంటే అది తెలుసుకోమని అర్థం ఇక్కడ. అవన్నీ అధిష్టానానికి పేర్లు, అవన్నీ కరణానికి కర్తకి ప్రాణానికి దైవానికి పక్కకి తీసేసి వాడిని ఒక్కడు చూడు, అది స్వస్వరూపంగా తెలుసుకో. ఎవడైతే అలా తెలుసుకుంటాడో వాడికి యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే, అటువంటి వాడికి నా అహంకృతో భావ, వాడికి అహంకృత భావం ఉండదు సుమా అని చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. వాడికి అహంకార భావం వాడికి ఉండదు అని వివరించాడు ఇక్కడ. అహంకార భావం అంటే ఇది నేను చేస్తున్నాననే భావం ఉండదయ్యా అన్నాడు. అంటే వాడికి అహంకారం ఉండదుట. చాలా జాగ్రత్తగా, అహంకారం అంటే ఇప్పుడు తెలిసింది కదా, నేను చేస్తున్నా, నేను తింటున్నా, నేను అనుభవిస్తున్నా, ఇవి దేనివల్ల ఏర్పడ్డాయి? ఈ 5ంటితో తాదాత్మ్యం వల్ల. కనుక నేననే భావం 5ంటితో కలిసిపోతే అహంకారం. ఆత్మకు అహం ఉంటుంది తప్ప అహంకారం ఉండదన్నాడు ఇక్కడ. తెలుసుకోండి ఇక్కడ. అహంకారం దేనికి వచ్చింది అయ్యా అంటే బుద్ధిగడికి వచ్చింది. బుద్ధిలోది అహంకారం, ఆత్మకు అహమే, కారం లేదు. ఆ కారం వీటి వల్ల తగిలింది, కారం తీసే అహం మిగిల్చుకో, అది తెలుసుకోవాల్సినది. కారం దేనివల్ల ఏంది? మమ కారం వల్ల ఏర్పడింది అన్నాడు. మమ అంటే నాది అనుకునే కారం వల్ల నేను అనేది తగులుకుందన్నాడు. కారం దేంతో వచ్చింది? ఈ కారాలన్నీ కాని వాటితో నేనండి ఇక్కడ. కానీ కారం వదిలిస్తే మంచిదని ఇప్పుడు చెప్తున్నారు, మంచిదే. మమ అంటే దేహం నాది, ప్రాణం నాది, మనస్సు నాది, ఇదంతా నాది నాంచి నేనైపోయింది. అదేంటో చిత్రం. ఇవన్నీ నాది అనుకుంటూ మళ్ళీ నేను అనేసుకుంటున్నాను ఇక్కడ. అంటే 10 సార్లు కుర్చీలో కూర్చొని నా కుర్చీ నేను కుర్చీ అనుకున్నట్లు అయిపోయింది ఇక్కడ. కనుక ఇందాక చెప్పిన 5 లెక్క చెప్పడంలో మనకు బాగుందండి. సంఖ్య అందుకే సంఖ్యతో చెప్పాడు కనుక సాంఖ్య సరిపోయింది. 5 అని సంఖ్య డివైడ్ చేసాడు కదా. ఈ 5తో తాదాత్మ్యం చెందిపోయి ముందు వాటిని నావనుకుని తర్వాత నేను అనుకుని మళ్ళీ నేను నాదనుకుని నాది నేను అనుకుని ఇటు అటు బట్వాడా చేస్తూ ఎన్ని జన్మలు ఎత్తేవో ఇక్కడికి. కానీ ఎవరుండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఎవడికి ఇవేవీ లేవో వాడే నేనని కేవలమని తెలుసుకుంటే వాడు మాత్రమే సన్మతి అవుతున్నాడు. అటువంటి వాడికి నా అహంకృత భావ బుద్ధిర్యస్య నలిప్యతే. అటువంటి వాడి బుద్ధికి ఈ అహంకారం ఉండదు. వాడు అహం అని బ్రహ్మం వైపే ఉంటాడు తప్ప అహంకారంతో ఇటు పట్టుకోడు. అటువంటి వాడు హత్వాపి సైమాల్లోక నహంతి ననిబధ్యతే. అటువంటి వాడిని ఎవరిని చంపినా వాడు చంపడు, బంధింపబడ్డు అన్నాడు ఇక్కడ. ఇదేంటి చివరికి తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ యుద్ధం చేయాలిగా. అయినా యుద్ధం చేస్తే ఏమవుతుంది? అక్కడ వాళ్ళందరూ పోతారు, నువ్వు చేయలేదు, నీ ఇంద్రియాలు అవన్నీ చేస్తున్నాయి, నీ వెనకాల దైవం చేస్తుంది. కనుక ఇది విధ్యుక్తం జరుగుతుంది ఇక్కడ. అది నీకు నియతం అవునో కాదో చూసుకో, నీకు ఇది అంటదు. ఆ విషయం త్యాగం వల్లే తెలుస్తుంది, అహం పెట్టుకున్నంత వరకు తెలియదు. అది చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ మాటలో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జ్ఞానం ఎవడుకుంటుందో వాడు బుద్ధి యస్య నలిప్యతే, ఎవడి బుద్ధి అంటుకోదో అని మాట చెప్పాడు. అంటే అంటుకోవడం ఏంటి అంటే బుద్ధితో అంటుకున్న నేను, బుద్ధిని అంటని నేను, రెండు ఇక్కడ. అంటే అంతఃకరణానికి విలక్షణమైన ఆత్మయే నేనని తెలుసుకున్నాక ఈ సుఖదుఖాలు అనుభవిస్తున్న భక్తని నేనని అంటు లేదు వాడికి ఇక్కడ. ఆ అంటు లేనటువంటి వాడు ఎవరికైతే దేహాదులు నేను కాననే ఎరుక కలిగి ఉంటుందో అటువంటి వాడు అహంకారం లేనివాడు, వాడి బుద్ధికి ఇది అంటదు గనక వాడు అవతల లోకాలన్నింటినీ హతమార్చినప్పటికీ హత్వాపిస ఇమాన్ లోకాన్, సర్వలోకాన్ని సంహరించినప్పటికీ కూడా నహంతి ననిబధ్యతే. వాడు దేన్ని చంపినవాడు కాడు, వాడికి పాపాలంటాం. ఎందుకంటే ఇక్కడ నీకు ఎలాగైతే దైవం మొదలుగున ఇంద్రియాల ప్రేరణలో బయట అంతే, అంతా జరుగుతున్నదంతా ఇంతే. నువ్వు సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఇదేది నేను కాను అన్నప్పుడు ఈ జరుగుతున్నదేది నీది కాదు. అటువంటప్పుడు లోకములన్నీ సంహరింపబడ్డం కానీ వాటి వల్ల బంధం ఏర్పడడం కానీ పాపం కానీ ఏమి ఉండదయ్యా అని చెప్పాడు. దీని అర్థం తెలుసుకోవాలంటే ఒక ఆయన ఉన్నాడండి, లోకాలంటే సంహరిస్తాడు కానీ వాడికి ఏ పాపం లేదు, ననిబధ్యతే బంధింపబడ్డా, అయ్యో పోతున్నా ఆయన బాధ లేదు. ఆయన ఎవడయ్యా అంటే సర్వ జగత్తుని ప్రళయకాలంలో లాగేసి కూడా ఎవడు నిలబడి ఉంటాడు వాడయ్యా అని చెప్పాడండి ఇక్కడ. అది ఎవడైనా పరమేశ్వరుడు, ఈయన అదే ఆయన అదే, సృష్టి స్థితిలో ఈ కారకుడు కదా. మరి ఒకరిని చంపితే ఇంత పాపం వచ్చిందంటే ప్రళయకాలంలో సర్వ జగత్తుని నశింపజేసేస్తాడు. ఆ సమయంలో ఎలా ఒక్కొక్కడు ఎలా ఏడుస్తాడు, జాలి కూడా లేదు ఆయనకి.
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచంలయం పశ్య నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్. కస్యాస్తి ధైర్యం ఆత్మన స్థితిరయం అంటున్నారు శంకర భగవత్పాల్ వారి. ఎవడుకుందయ్యా ఈ ధైర్యం, ఎవడుకుందయ్యా ఈ స్వాత్మస్థితి? అక్కడ పెట్టారండి శివానంద లహరిలో. స్వాత్మస్థితి. స్వాత్మస్థితి అంటే ఏది నశించనా నేను నశించను అనే ఆత్మజ్ఞానం ఎవడుకుందో, ఆత్మైక్య బుద్ధి ఉందో వాడికి ప్రపంచమంతా నశించిపోతున్నా, తగలబడిపోతున్నా, భయాలు పడుతున్నా వాడు చలించడు. అది నువ్వేనయ్యా అన్నాడు. ఎలాగంటే సర్వప్రళయకాలంలో బీభత్సమై దేవతలు కూడా గడగడలాడిపోయే ప్రళయంలో నిశ్చలంగా ఉండేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అవునా లేదా? ఇక్కడ ఎందుకు? ఆయనకు నాశనం లేదు, అన్నీ నాశనం చేస్తాడు, ఆయనకు అంటదు. ఎందుకంటే వారి కర్మలకు అనుగుణంగా జరుగుతున్నాయి తప్ప తాను కర్తని కాదు. అదేవిధంగా దైవం బట్టి ఈ కరణాదుల ద్వారా జరుగుతున్నది. నేను కర్తని కాను భోక్తని కానని సాక్షిభూతంగా చూసి స్థితి ఎవడు ఉంటుందో వాడికి అహంకారం లేదు గనక వాడికి ఏది అంటదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంతేగాని ఇక్కడ వాడు చంపినా పర్వాలేదు అనగాని ఇంకా నేను బయలుదేరతానండి, నాకేం లేదు, చంపుతానని సిద్ధపడ్డం కాదు. మళ్ళీ చంపుతానంటే నీకు అహం వచ్చేసింది ఇక్కడ. ఎందుకు కర్మఫలత్యాగం చేయాలో తెలిసింది కదా. నీ అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ఇవి నాది కాదు, ఇది నేను కాదనే స్థితి నీకు నిలబడాలి. కానీ వదలట్లేదు. అది వదలట్లేదు కనుక కొన్ని వదిలించుకుని చిన్న ప్రయత్నం చేయి. నిషిద్ధ కర్మలు వదిలేయి, కామ్యకర్మలు వదిలేయి, శాస్త్రం చెప్పిన కర్మలు చేయి. అది కూడా ఫలత్యాగం, ఆసక్తి త్యాగం చేయి. అప్పుడు ఇవేమీ లేనివాడు నేనని ఎరుక నీకు కలుగుతుంది. అందుకు వదలమన్నాడండి ఇక్కడ. వదలడం నేర్చుకుంటే ఇవేవి నేను కాదు, నాది కాదు, వీటికి అతీతమైన వాడు నేననే జ్ఞానం కలుగుతుంది. పట్టుకున్నంతకాలం అతీతం తెలియదు, వదిలితేనే తెలుస్తుంది ఇక్కడ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కోవాకిలాయం మహిమాభిధానో యత్సత్తయైకః ప్రభవేన్మహాత్మా సాన్నిధ్యమాత్రాత్ పరమప్రశాంతిదాతృత్వమేతద్ధి మహత్వవాచ్యం. ఆధ్యాత్మిక సాధన మీద బాగా ఆసక్తి గలవాళ్ళు, కొంత పట్టు సాధించిన వాళ్ళు అడవుల్లో వెతుక్కుంటూ మహాత్ములను ఎక్కడొక్కడ పట్టుకుని వాళ్ళ సేవ చేసి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ఊళ్ళలోనే ఆశ్రమాలు, మఠాలు. ఇంతమంది గురువులు ఊరు చుట్టూతా కనిపిస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిది నిజమైన మహిమ? ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అది ప్రశ్న. ఇది చాలామందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టే ప్రశ్నే. ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అందరూ ఒకే గురువు దగ్గరికి వెళ్ళాలయ్యా, ఆయనే ఉత్తమోత్తరం అని ఒక నిర్ణయం చేద్దామంటే ఆయన మరి కొంతమందిని స్వీకరిస్తున్నాడేమి, అందరినీ స్వీకరించడం లేదేమి? అంచేత ఈ చిక్కు సమస్యను మనం పరిష్కారం చేసేది ఎట్లాగా? దానికి చెబుతున్నారు కోవాకిలాయం మహిమాభిధాన. మహిమలు అంటావు కదా, మహిమ అంటే ఏమిటి అని ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పగలరు అంటే స్వామి చెబుతున్నారు, ఎవరో కాదయ్యా, నువ్వే సమాధానం చెప్పగలవు. ఏది నిజమైన మహిమ అంటే ఎవరి సన్నిధిలో ఉంటే నీకు అకారణమైనటువంటి విశాలమైనటువంటి ప్రశాంతి లభిస్తుందో వాడే నిజమైన మహాత్ముడు. ఆ ప్రశాంతే నిజమైనటువంటి మహిమ. అకారణ ప్రశాంతి, విశాలమైన ప్రశాంతి, సుస్థిరమైన ప్రశాంతి నీకు లభించాలి. దేని చేత? ఆయన సన్నిధి మాత్రం చేతనే. అలా సన్నిధి మాత్రం చేతనే ఎవడైతే ప్రశాంతి తరంగాలను నీలో వ్యాపింపజేయగలడో వాడు నీకు మహాత్ముడు. అంతవరకే. ఇంకొకడు నీలో ప్రసరింపజేయలేకపోయినంత మాత్రం చేత వాడు మహాత్ముడు కాదని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్ధరించదలుచున్నాడో వాడికి మాత్రమే శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. నీకు వాడికి జన్మజన్మాంతరమైనటువంటి సంబంధం ఉందా లేదా నిర్ణయించేది నువ్వు కాదు, ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించి తను వీడిని ఉద్ధరించదలుచుకుంటే శిష్యుడిగా ఎవరిని స్వీకరించబోతున్నాడో వాడిలోకి శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. ఆ శాంతి తరంగాలను బట్టి నువ్వు నిర్ణయం చేసుకో. నీ హృదయాల్లో చూసుకో, నీ హృదయంలోకి శాంతి ఎలా వస్తోంది. అకారణమైన శాంతి కలగాలి, సుస్థిరమైన శాంతి కలగాలి. ఆ శాంతిని కొలవద్దగా పెట్టుకుని మహాత్ముని నిర్ణయించుకో అని మనకి సూటిగా ఉపదేశం చేస్తున్నారు. ఈ ఉపదేశాన్ని మనం పూర్తిగా నిశ్చలమైన హృదయంతో మన ప్రశాంతిని మనం పరిశీలించుకుంటూ నిర్ణయించుకుందాం.
జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:38. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:48 వరకు, నక్షత్రం హస్త రాత్రి 3:14 వరకు, వర్జం ఉదయం 9:46 నుంచి 11:34 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:55 నుంచి 5:47 వరకు, అమృతకాలం రాత్రి 8:31 నుంచి 10:19 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:10. నేటి విశేషం ఆదివారం ఏకాదశి. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఇది సర్వులకు కూడా, అంటే వైష్ణవులకు, మాధ్వులకు, స్మార్తులకు కూడా. ఈ మోహిని ఏకాదశి యొక్క గొప్ప ఫలితం ఏమిటంటే వైశాఖస్య శితే చైకాదశి నామ్నీతు మోహిని సర్వపాపహరా నిత్యం గోసహస్ర ఫలప్రద. ఈ వ్రతాన్ని ఆచరణ చేసినట్లయితే పాపాలన్నీ పోతాయి. 1000 గోవులను దానం చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు లేచిన వెంటనే ఈరోజు నేను ఏకాదశి వ్రతాన్ని చేయదలుచుకున్నాను, స్వామి రక్షించు, వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు, వ్రతం యొక్క లోపాలను క్షమిస్తూ పూర్ణ ఫలితం సిద్ధింపజేయి అని ప్రార్థించుకుని ప్రారంభించాలి. ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. నీరు లేకుండా వండినటువంటి, పాలతో మాత్రమే వండినటువంటి, బెల్లం వేసి వండినటువంటి పాయసాన్ని కనుక తీసుకుంటే అది వ్రతభంగం కాదు. అలాగనే ఈరోజు పరశురామ ఏకాదశి ఉంది. ఆ కారణంగా పరశురాముడిని మనం ప్రార్థించుకున్నట్లయితే ధర్మరక్షణ శక్తి మనలో ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ద్విపుష్కర యోగం రాత్రి 3:14 నుంచి సూర్యోదయం దాకా ఉంది. కాబట్టి ఆ సమయంలో కోపాలు తెచ్చుకోవడం, అప్పులు ఇవ్వడం ఎలాగ చేరనుకోండి. అలాగనే జాగారం ఉంటారు కాబట్టి అది మళ్ళీ పునరావృతం అయ్యేటువంటిది మంచిదే, కాబట్టి అది కూడా మంచిదే. అటువంటి ద్విపుష్కర యోగం ఒకటి ఉంది. నేటి ఆణిముత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. అన్నవరం దేశవ్యాపిత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల స్థాయి ఖ్యాతిగాంచిన క్షేత్రం. రత్నాచలంపై ఆవిర్భవించిన సత్యదేవుని దేవాలయం. విష్ణువు కలియుగాన అవతరించిన అవతారం శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం. వ్రతాధిష్టాన దైవం సత్యనారాయణుని కళ్యాణ కమనీయ దృశ్యాలు, సామూహిక వ్రతాచరణలతో కళకళలాడే అన్నవరం దేవస్థానం. ఆలయ గర్భాలయంలో సత్యనారాయణ స్వామి తన దేవేరి అనంతలక్ష్మీదేవి, మరోపక్క
పంచపడగల నాగేంద్రుని ఛత్రఛాయలో పరమేశ్వరుని ముఖారవింద ప్రతిమలు ఉంటాయి. ఈ విధంగా ఒకే పీఠంపై త్రిమూర్తి స్వరూపులు ఉండే గర్భాలయ మూల విరాట్టు మరెక్కడా లేనిది. కేవలం అన్నవరం క్షేత్రం పొందిన విష్ణువరం ఇది. ఇలా ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ ముగ్గురు పుష్పమాలాలంకృతులై స్వామి తిరునామధారుడై కానవస్తారు. పరమేశ్వరుడు, సత్యదేవుడు, అనంతలక్ష్ములు శంఖుచక్ర సహిత పంచలోహ మకర తోరణం కింద మనోభీష్టాలు తీర్చే చల్లని దైవాలుగా విరాజిల్లుతున్నారు. ఒకే చోట ఇందరు దేవతా చిహ్నాలు సాక్షాత్కారం అవడం అపురూపం. సీతారాముల వారు ఈ క్షేత్ర పాలకులుగా విలసిల్లుతున్నారు. వనదుర్గమ్మ, కనకదుర్గమ్మ వంటి స్త్రీ దేవతామూర్తుల ఆలయాలు, వీటన్నింటి సమక్షంలో ప్రధాన ఆలయం నలువైపులా 4 చక్రాలు కలిగి రథాకృతిలో నిర్మితమయ్యింది. అగ్ని పురాణంలో వివరించిన ఆగమశాస్త్రం ప్రకారం ఈ అన్నవరం దేవస్థానం 2 అంతస్తులతో క్రింద అంతస్తులో త్రిపాద విభూతి, నారాయణోపనిషత్తు వర్ణిత యంత్రం, ఇక పై అంతస్తులో స్వామివారి గర్భాలయ మూల విరాట్టులు ఏర్పాటయ్యాయి. ఇదో విశిష్టమైన ఆలయ ఆగమశాస్త్ర వాస్తు నిర్మితి. ఏక విగ్రహమే అయినప్పటికీ కింది భాగం విష్ణురూపంగా, మధ్య భాగం శివునిగా పూజిస్తారు. అందుకే ఈ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యశ్చ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, త్రైక్యరూపాయతే నమః అని స్తుతిస్తారు. సుమారు 460 మెట్లను ఎక్కి సత్యదేవుని ఆలయ ప్రాంగణంలోకి అడుగెడతారు. మరో మార్గంలో వాహనాలపై చేరేందుకు వీలుగా రహదారి కూడా నిర్మించారు. ఆ మార్గాన వెళుతుండగా పవిత్ర స్వామి పుష్కరిణిగా విరాజిల్లుతున్న పంపా నది కానవస్తుంది. రత్నాచలం పైభాగానికి చేరుకుంటుండగానే సుదర్శన చక్రంతో ధవళకాంతులతో మిలమిలా మెరిసిపోయే సత్యదేవుని ఆలయ గోపురం, ఇతర దేవీ దేవతల ఆలయాల విమాన శిఖరాలు కనిపించే అద్భుత దృశ్యం కనుల ముందుంటుంది. కలియుగంలో లోక సంచారం చేసిన నారద మహర్షి ప్రజలు పడే బాధల్ని చూసి విష్ణుమూర్తిని దీనికి పరిష్కారం తెలుపమని అడిగాడట. కలియుగావతారునిగా సత్యనారాయణగా అవతరిస్తానని, సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి ఏ కష్టం వచ్చినా దానిని తొలగిస్తానని శ్రీ మహావిష్ణువే వాగ్దానమిచ్చారట. ఆనాటి నుంచి హైందవ ధర్మాచరణలో సత్యనారాయణ వ్రతం ఒక విశిష్టమైన వ్రతంగా, వివాహమైన నూతన దంపతులు గృహప్రవేశం చేసిన వెంటనే చేయాల్సిన వ్రతంగా స్థిరపడిపోయింది. తిరుమల తిరుపతి అంతటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరి కొండంత దైవం వీరవేంకట సత్యనారాయణ స్వామి. వైశాఖ శుద్ధ దశమి నాడు సత్యవతీదేవితో సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది. స్వామివారిని, అమ్మవారిని వేద పండితులు వధూవరులను చెయ్యగా ముత్తైదువులు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మండపమంతా కొబ్బరి ఆకులతో విభిన్న రీతుల అలంకారం చేశారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా ఉన్న సీతారాములే సత్యదేవుని కళ్యాణానికి పెద్దలుగా ఉంటారట. శ్రీ ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ వచ్చిన సీతారాములు సత్యదేవుని వివాహ మంటపానికి వస్తారు. అటువంటి వైభవోపేత కళ్యాణ మంటపాన సత్యదేవి సహిత సత్యదేవునికి నిత్య కళ్యాణ మండపంలో పుష్పయాగాన్ని ఘనాతి ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ఆవరణమంతా భక్తులైన కళాకారుణుల కోలాటాలు, నృత్య ప్రదర్శనలతో, మంగళవాద్య నాదాలతో కళకళలాడుతుంది. ప్రతి ఏటా జరిగే అన్నవర స్వాములోరి పెళ్లి, పూల పండుగ అంగరంగ వైభవం అనే పదానికి అక్షరమక్షర సాకార రూపం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. గృహలక్ష్మి గృహే గృహే అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణంగారకేణీవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది.
కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ విహచామివ శ్రద్ధా ఆశాం ప్రతిహతామివ. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకుముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏం అక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చింది అనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకుముందు చెప్పిందేనా, ఇంతకుముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి. అప్పుడు లోపల ఎంత కుమిలిపోతుంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏవముక్త్వా మకారాజ ప్రావిశత్ తం మకాహ్రదం అస్తంభయతతో యంచ మాయయా మనుజాధిపగ. ఓ మహారాజా, అలా చెప్పి నీ పుత్రుడు మడుగులోకి ప్రవేశించాడు. తన మాయతో ఆ మడుగులోకి నీటిని స్తంభింపజేశాడు. సుయోధనుడు మడుగులోకి ప్రవేశించగానే అక్కడికి 3 మహారథులు వచ్చారు. వారు బాగా అలసిన గుర్రాలపై వచ్చారు. వారిని నేను చూశాను. వారే కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ. వారంతా బాణాలతో బాగా గాయపడి ఉన్నారు. వారు నన్ను చూసి వెంటనే గుర్రాలు నడిపిస్తూ నా వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ సంజయ, నువ్వు అదృష్టం కొద్ది బతికే ఉన్నావు. ఇప్పుడు మన రాజైన దుర్యోధనుడు బ్రతికున్నాడా అని అడిగారు. ఎక్కడా మన రాజు అన్నాడు. నేను రాజు క్షేమంగానే ఉన్నాడని చెప్పాను. తర్వాత దుర్యోధనుడు నాకు చెప్పినటువంటి విషయమంతా చెప్పి అతడి మడుగులోకి ప్రవేశించాడని చెప్పి చూపించాను. ఆ మాట అశ్వత్థామ విని ఆ మడుగును చూసి దీనంగా ఏడ్చాడు. అయ్యో, మన రాజుకు మనం బ్రతికి ఉన్నామనే విషయం తెలీదు. ఇంకా బతుకుంటే మమ్మల్ని కూడా యుద్ధానికి పంపించేవాడేమో. అతడితో కలిసి శత్రువులతో పోరాటానికి మనమే చాలు అని అక్కడ ఆ 3 చాలాసేపు రోధించారు. మనం బతికామని తెలియదే. అది ఎక్కడ మైళ్ళ కొద్దీ ఉంది ఆ కురుక్షేత్రం. మైళ్ళు ఎన్నో మైళ్ళ నుంచి ఉన్నారు, ఎక్కడున్నారో తెలీదు. తర్వాత వారు యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి పాండవులను చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ఎందుకో ఉండలే అక్కడ. నన్ను కృపాచార్యుడి రథం మీదకి ఎక్కించి శిబిరానికి తీసుకొని వచ్చారు. అక్కడ శిబిర రక్షకులందరూ ఎంతో భయపడుతున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. నీ కుమారులు వినాశనాన్ని విని అక్కడి వారందరూ ఆక్రోశించారు. ఆ తరువాత స్త్రీలను రక్షించాలని వృద్ధులు రాజ భార్యలను తీసుకొని నగరం వైపు వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ
భర్తల కోసం విలపిస్తున్న మహాశబ్దం అంతటా అతి భయంకరంగా వినిపించింది. ఇంకా ఏడుపులు, బెడబొబ్బులు. ఆ సేనా వినాశనాన్ని గురించి విని స్త్రీలు మాటిమాటికి ఆర్తనాదాలు చేశారు. వారు క్రౌంచ పక్షుల్లాగా విలపించారు. వారి నాదాలతో భూమి ప్రతిధ్వనించింది. వారు ఆక్రోశిస్తూ గోళ్లతో చేతులతో తలపై కొట్టుకున్నారు, జుట్టు పిక్కున్నారు, ఆహాకారాలు చేస్తూ గుండెలంతా బాదుకున్నారు. వారి వారి భర్తలను తలుచుకుంటూ పెద్దగా ఏడ్చారు. వెతికి 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 ఎవరికెవరూ దొరకలే. ఎవరికెవరో తల దొరుకుతుంది, ఎవరికెవరో మొండేమో, ఎవరికి ఏం తలుగుతుందో తెలియదు. అప్పుడు దుర్యోధనుడు, మంత్రులు కూడా ఎంతో బాధపడ్డారు. వారి గొంతులు దుఃఖంతో బొంగురుపోయాయి. వారు తీవ్రంగా కలత చెంది రాజకాంతలను వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళారు. వారి వెంట ద్వారపాలకులు బెత్తాలు చేతిలో పట్టుకొని వెళ్ళారు. అంతఃపుర రక్షకులు విలువైన పరుపులను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళారు. మరికొందరు కంచరగాడిదలు పూనిచ్చినటువంటి రథంపై తమ తమ రక్షణలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కించుకొని నగరానికి తీసుకొని వెళ్ళారు. అంటే గాడిదలు సవారు చేసుకున్నారు. ఆ కాంతలు అంతఃపురంలో సూర్యుడికి కూడా కనిపించని వారు. కానీ నగరానికి వెళుతున్నప్పుడు ఈ రోజున వారిని జనులందరూ చూశారు. ఆ కాంతలు తమ వారిని బంధుజనాలను పోగొట్టుకొని దుఃఖిస్తూ వేగంగా నగరానికి వెళ్ళారు. అప్పుడు గోపబాలుల నుండి గొర్రెల కాపరుల వరకు మనుష్యులందరూ భీముడికి ఎంతో భయపడ్డారు. హడావుడిగా నగరం వైపు పరిగెత్తారు. భీముడిని చూస్తేనే అసలు చూడాలా అని ఆశపడేవాళ్ళు ఇదంతా అయిన తర్వాత భీముడిని చూస్తూనే రాక్షసుడు అని పరిగెత్తారు. ఎవరూ దగ్గర ఉండలేరు. ఆ విధంగా అతి భయంకరమైనటువంటి ఉపద్రవం సంభవించడాన్ని చూసి ధృతరాష్ట్రుడికి వైశ్య యువతికి పుట్టినటువంటి ఒక పుత్రుడే మిగిలాడు. అతడే యుయుత్సువు. యుయుత్సువు శోకంతో మునిగిపోయాడు. తర్వాత తేరుకొని కర్తవ్యం గురించి ఆలోచించాడు. ఈ మహాభారత యుద్ధంలో, పాండవుల యుద్ధంలో 11 అక్షౌహిణీలకు ప్రభువైన దుర్యోధనుడిని ఓడించి అతడి సోదరులను వధించారు. భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి అందరూ కూడా మరణించారు. అదృష్టం కొద్దీ నేనొక్కడనే బ్రతికి బయటపడ్డాను. శిబిరాల్లోని వారంతా అన్ని వైపులకు పారిపోయారు. సేవకులు ఉత్సాహాన్ని కోల్పోయారు. అటు ఇటు పారిపోతున్నారు. వారిని అంతకుముందు ఎప్పుడూ ఈ స్థితిలో చూడలేదు. అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. దుర్యోధనుడి మంత్రులలో చావగా మిగిలిన వారు రాజకాంతులను వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళారు. ఇప్పుడు నేను ధర్మరాజు శ్రీకృష్ణుల అనుమతి తీసుకొని ఆ మంత్రులతో పాటు నగరంలోకి వెళ్ళటమే మంచిది. ఇదే నేను చేయవలసిన నా కర్తవ్యం అని భావించాడు. తర్వాత యుయుత్సు ఆ మాటనే ధర్మరాజు వాసుదేవులకు కూడా చెప్పాడు. యుయుత్సు అది విని ధర్మరాజు జాలిపడి యుయుత్సువును కౌగిలించుకున్నాడు. తర్వాత యుయుత్సువు రథమెక్కి వేగంగా గుర్రాలను నడిపించాడు. రాజకాంతలను నగరం వైపుకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. ఆ సమయంలో యుయుత్సువు వేగంగా హస్తినాపురంలోకి ప్రవేశించాడు. అతడి గొంతు, కళ్ళు దుఃఖంతో తడిచిపోయాయి. అప్పుడు యుయుత్సువు నీ వద్దకు వచ్చిన విదురుణ్ణి ముందుగా చూశాడు. అప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు. ఆయన మనసు శోకంతో దెబ్బతిని ఉంది. ఆ విదురుడు సత్యపారాయణుడు. తనకు నమస్కరించి ఎదుట నిలబడిన యుయుత్సుడితో ఇలా అన్నాడు, ఓ కుమారా, కౌరవులంతా నశించిపోయారు. నువ్వు ఒక్కడవే అదృష్టం కొద్ది బ్రతికున్నావు. రాజు దగ్గరకు వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడెందుకు వచ్చావో చెప్పు అని అడిగాడు. అప్పుడు యుయుత్సువు ఇలా చెప్పాడు, ఓ మహాత్మా, రణభూమిలో దాయాదులు పుత్రులు బంధువులతో పాటు శకుని మరణించాడు. తర్వాత దుర్యోధనుడు తన గుర్రాన్ని విడిచిపెట్టాడు. చావగా మిగిలిన అతి కొద్ది మందితో కలిసి ఎంతో భయంతో తూర్పు దిక్కు వైపు పారిపోయాడు.
అతడు శిబిరం నుండి దూరంగా వెళ్ళిపోగానే అందరూ భయంతో నగరానికి వచ్చేశారు. ఆ తరువాత రాజకాంతులను, వారి సోదరుల భార్యలను అందరినీ వాహనాలపై ఎక్కించి అంతఃపురాధ్యక్షులు భయంతో పారిపోయారు. ఆ తర్వాత నేను ధర్మరాజు అనుమతి తీసుకొని మన వారిని రక్షించాలని నేను హస్తినాపురానికి వచ్చానన్నాడు. ఆ మాటలు విని విదురుడు యూత్సు అభినందించాడు. తగిన సమయంలో చేయవలసిన పని చేసినందుకు మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, నాయనా, భరతవంశం వినాశ సమయంలో నువ్వు చేయవలసిన పనిని చక్కగా చేశావు. దయతో కులధర్మాన్ని రక్షించావు. వీర వినాశకరమైన ఈ మహాసంగ్రామం నుండి నువ్వు అదృష్టం కొద్దీ నగరానికి రావటాన్ని చూసి సంతోషిస్తున్నాను. నాయనా, ధృతరాష్ట్ర మహారాజు లోభి, దీర్ఘదృష్టి లేనివాడు. అలాంటి ఆయనకు నువ్వు ఇప్పుడు ఊతకర్రవు. ఆయన దురదృష్టవంతుడు. నేను ఎన్నోసార్లు ప్రార్థించినా కూడా ఆయన నా మాట వినలేదు. అటువంటి ఆయనకు నువ్వు ఒక్కడివే ఇప్పుడు ఊరట కలిగిస్తావు. ఈ రోజుకి నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో, రేపు ధృతరాష్ట్రు వద్దకు వెళ్ళు అని దుఃఖిస్తూ విదురుడు యుయుత్సువును తీసుకొని రాజభవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలు, గ్రామ ప్రజలు దుఃఖంతో ఆహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. ఆ రాజభవనంలో ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు, శోభ లేదు. విదురుడు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. ఆయన సర్వధర్మవేత్త, కలత చెందిన మనస్సుతో నగరంలోకి ప్రవేశించాడు. మెల్లమెల్లగా దీర్ఘంగా నిట్టూర్పులు విడిచాడు. యుయుత్సువు ఆ రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ తనవారు నమస్కరిస్తున్న యుయుత్సువు వారిని అభినందించలేకపోయాడు. దుఃఖిస్తూ లోనికి వెళ్ళాడు. అంటే తన లోనికి వెళ్ళి ఇంకేం చేయటం, మాట్లాడలేదు. పాపం కౌరవ పాండవుల పరస్పర నాశనం గురించి తీవ్రంగా ఆలోచించాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, యుద్ధభూమిలో పాండవులు సకల సేనలను సంహరించారు కదా, అప్పుడు నా పక్షంలో కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మాత్రమే మిగిలి ఉన్నారు కదా, తర్వాత వారేం చేశారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, మహాత్ములైన క్షత్రియుల భార్యలందరూ రణభూమి నుండి తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. దాంతో శిబిరాలన్నీ శూన్యమైపోయాయి. అప్పుడు రణభూమిలో ఆ 3 మహారథులే మిగిలిన్నారు. తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. పాండవులు సాయంకాలం పూట జయోత్సాహంతో గర్జిస్తున్నారు. ఆ పాండవుల గర్జనలు విని శిబిరంలోని వారందరూ పారిపోవటాన్ని చూశారు. తర్వాత దుర్యోధనుడిని చూడాలనుకొని వేగంగా మడుగు వద్దకు బయలుదేరారు. ఆ సమయంలో ధర్మరాజు దుర్యోధనుడిని కూడా వధిస్తే రణయజ్ఞం పూర్తి అవుతుందని చూస్తున్నాడు. సోదరులతో కలిసి ఉత్సాహంగా రణభూమిలో సంచరిస్తున్నాడు. జయాభిలాషాలతోనూ తీవ్రమైన కోపంతోనూ దుర్యోధనుడి కోసం వెతుకుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఎవరికీ దుర్యోధనుడు కనిపించలేదు. అందరూ వెతుకుతున్నారు, చూడండిరా ఎక్కడైనా పడి చచ్చిపడ్డాడో చూడండిరా అని. ఎక్కడా కనపడలే. నీ పుత్రుడు గదను పట్టుకొని వేగంగా పారిపోయి తూర్పు దిక్కులో ఉన్న ఒక మడుగులోకి దూరిపోయాడు. తన మాయతో నీటిని స్తంభింపజేశాడు. అప్పుడు పాండవుల వాహనాలన్నీ బాగా అలిసిపోయి ఉన్నాయి. దాంతో పాండవులు కూడా సైనికులతో పాటు తమ శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. దానిని కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ గమనించారు. నెమ్మదిగా దుర్యోధనుడు ఉన్న మడుగు వైపుకు వెళ్ళారు. అక్కడ నీటిలో నిద్రిస్తున్న దుర్యోధనుడితో ఇలా అన్నారు, ఓ రాజా, పైకి రా, మాతో కలిసి యుద్ధం చేయి. ఇంకేమిటి మళ్ళీ, ధర్మరాజును ఓడించు, రాజ్యాన్ని గెలుచుకో, రాజ్యాన్ని అనుభవించు, లేదా మరణించి స్వర్గానికి చేరుకో. ఓ దుర్యోధన, నువ్వు కూడా అద్భుతంగా యుద్ధం చేశావు.
ఎంతోమంది పాండవ సేనను అంతం చేశావు. ఇప్పుడు రణభూమిలో మిగిలి ఉన్నటువంటి సైనికులు కూడా ఎంతో గాయపడి ఉన్నారు. కనుక పైకి రా, మా రక్షణలో నిలబడి యుద్ధం చేయి. నీ వేగాన్ని వారు సహించలేరు, కనుక బయటికి రా అన్నారు. అప్పుడు నీటి లోపల ఉన్నటువంటి దుర్యోధనుడు వారి మాటలు విని ఇలా అన్నాడు లోపల నుంచే, ఓ వీరులారా, ఈ కౌరవ పాండవ సంగ్రామం జన వినాశకరమైనది. ఇప్పుడు అర్థమైంది వాడికి. దీన్ని మీరు తప్పించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మనమంతా విశ్రాంతి తీసుకుందాం, శ్రమ తీర్చుకొని మళ్ళీ యుద్ధం చేద్దాం, గెలుద్దాం. ఇప్పుడు మీరు కూడా బాగా అలసిపోయి ఉన్నాం, తీవ్రంగా గాయపడి ఉన్నాం. అటు పాండవ బలం బాగా పెరిగి ఉంది, ఉత్సాహంతో ఉంది. కనుక ఇప్పుడు వారితో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. యుద్ధం చేయాలనే ఆలోచన మీకు గొప్పగా ఉంది, సంతోషం. అలాగే మీకు నాపై ఎంతో భక్తి కూడా ఉంది, నా అదృష్టం. అయితే ఇది యుద్ధం చేయటానికి తగిన సమయం కాదు. నా మాట వినండి, ఈ ఒక రాత్రి విశ్రమించండి. రేపు మీతో కలిసి నేను శత్రువులతో పోరాడతాను, ఇందులో సందేహం లేదన్నాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, పైకిలే, నీకు మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది. నన్ను నమ్ము, నా మాట విను, నా మీద విశ్వాసం ఉంచు. మనం ఖచ్చితంగా శత్రువును ఓడిద్దాం. నా పుణ్యకర్మల మీద, దానం మీద, సత్యం మీద, జపం మీద ఒట్టివే చెప్తున్నాను. ఈరోజే నేను సోమకులను చంపేస్తాను. ఈ రాత్రి గడిచిపోయేలోగా నేను యుద్ధంలో శత్రువులను వధించాలి. లేకపోతే సజ్జనులు యజ్ఞం ద్వారా పొందే సుఖాన్ని నేను పొందలేను. ఇది సత్యం. ఓ రాజా, సకల పాంచాలను చంపేదాకా నేను కవచాన్ని విడిచిపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. ఇది కూడా సత్యమే. కనుక నా మాట విని పైకి రా, మాతో కలిసి యుద్ధం చేయన్నాడు. అప్పుడు వారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు బోయవారు అక్కడికి వచ్చారు. దాన్ని నా ముగ్గురు గమనించలేదు. వారు తమ ఆహారాన్ని తీసుకొని వెళుతున్నారు. ఆ ఆహారం చాలా బరువుగా ఉంది. చాలా దూరం నుంచి దానిని మోసుకొని తీసుకొని వెళ్ళటంతో వారు బాగా అలసిపోయారు. దాంతో వారికి బాగా దాహం కూడా వేసింది. నీరు త్రాగాలని వారు ఆ మడుగు వద్దకు వచ్చి చాటుగా నిలబడ్డారు. అలా నిలబడి వీరి మాటలన్నీ విన్నారు. చివరిగా దుర్యోధనుడు చెప్పిన మాటలను కూడా విన్నారు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురూ కలిసి యుద్ధం చెయ్యమని దుర్యోధనుడిని నిర్బంధిస్తున్నారు. దుర్యోధనుడు ఆ సమయంలో యుద్ధం చేయటాన్ని ఇష్టపడలేదు. ఈ సంగతిని చాటుగా బోయవారు గ్రహించారు. అది వాళ్ళు చెప్తున్నాడు లోపల నుంచి. ఈ బోయోళ్ళంతా వింటున్నారు వీళ్ళ సంభాషణ అంతా. దుర్యోధనుడు ఎక్కడికి పారిపోలేదు, ఈ మడుగులోకి దూరి నీటిలో దాక్కొని ఉన్నాడని వారు అర్థం చేసుకున్నారు. అయితే అంతకుముందే ధర్మరాజు దుర్యోధనుడి కోసం వెతుకుతూ బోయవారిని కలుసుకున్నాడు. దుర్యోధనుడు, మీకెక్కడైనా కనిపించాడా, కనిపిస్తే చెప్పండి అని అడిగాడప్పుడు. ఇప్పుడు వారందరూ కూడా దుర్యోధనుడి సంగతి తెలుసుకున్నారు. ధర్మరాజు మాటలను గుర్తు చేసుకున్నారు. వారిలో వారు మెల్లగా ఇలా మాట్లాడుకున్నారు. దుర్యోధనం ఖ్యాపయామః, దుర్యోధనం ఖ్యాపయామః, ధనం దాస్యతి పాండవః, ధనం దాస్యతి పాండవః, సువ్యక్తమిహ నః ఖ్యాతః, సువ్యక్తమిహ నః ఖ్యాతః, హ్రదే దుర్యోధనో నృపః, హ్రదే దుర్యోధనో నృపః. ఈ దుర్యోధనుడి సంగతి బయటపెడతాం. అప్పుడు మనకు ధర్మరాజు ధనమిస్తాడు. దుర్యోధనుడు ఇక్కడ ఈ సరస్సులో ఉన్నాడని మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కనుక దుర్యోధనుడు ఇక్కడ నీటిలో నిద్రిస్తున్నాడు అని అందరము ధర్మరాజుకు చెబుదాం, పదండి. ఇప్పుడు మనం ధర్మరాజు దగ్గరికి వెళదాం. తర్వాత బుద్ధివంతుడైనటువంటి భీముడికి కూడా నీటిలో పడుకొని ఉన్నటువంటి దుర్యోధనుని గురించి చెబుదాం. ఆ మాట విని భీముడు ఎంతో ఆనందిస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.